కర్కాటకం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు ముందుగా ఒక విషయం జరిగే ముందు సిమ్టమ్స్ రూపంలో కనబడితే బాగుంది కదా, మనం దాని నుంచి బయటపడతాము అనుకుంటాం. నిజమే, అది ఎలా కనబడుతుంది, దానికి ఎట్లా దానికి అనుకోవాలి అనేటువంటి అంశాలు కొన్నిసార్లు మనకి స్వప్న రూపంలో అయితే, కొన్నిసార్లు ఏమో లైవ్గా కనుక కనబడుతూ ఉంటాయి. కొన్నిసార్లు మహాదశలు, అంతర్దశలు, 6, 8, 12లో ఉండేటువంటి గ్రహాల వల్ల కూడా చూపిస్తూ ఉంటుంది. కాబట్టి ఏ గ్రహం వస్తే ఎటువంటిది అనేటువంటిది మీకు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అందుతుంది. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీ యొక్క కర్కాటకం వారికి పరిపూర్ణంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఈ యొక్క కర్కాటకం వారికి ముఖ్యంగా జల సంబంధించినటువంటి విషయంలో, జల ప్రయాణాలు చేసేటప్పుడు ఏదైనా ఇబ్బంది కలిగినట్టుగా ఏదైనా స్వప్నంలోకి రావడం కానీ, ఇది కొంత ఇబ్బందిని ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. లేదా వాహన, గృహ, లేకపోతే కొన్నిసార్లు చూడండి స్త్రీల ద్వారా అవమానం పొందుతూ ఉంటాం. ఒక్కోసారి ఇదేంటంటే ఈ స్త్రీ ద్వారా అవమానం పొందుతున్నాను, అలాంటివి ఏమైనా మీకు జరుగుతున్నాయి లైఫ్లో, అది ఒక్కొక్కసారి స్కూల్ స్థాయిలో ఉండే విద్యార్థులతో కూడా అవ్వచ్చు, లేదా టీచర్లతో అవ్వచ్చు, అత్తగారితో అవ్వచ్చు, కోడలతో అవ్వచ్చు, కూతురుతో అవ్వచ్చు, ఒక్కోసారి గర్ల్ ఫ్రెండ్ ద్వారా అవ్వచ్చు. ఏదైనా గుర్తుపెట్టుకుని వాళ్ళ వలన మీ యొక్క మానానికి ఇబ్బంది అవుతుంది, మీరు అనవసరంగా నెగటివ్ ఇది అవుతున్నారు అన్నప్పుడు అది మీకు ఒక సిమ్టమ్ అన్నమాట కర్కాటకం వారికి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతిసారి ఏదో ఒక వాహనం విషయంలో ఏదో ఒక మరమ్మతులు అవుతున్నాయి. ఇప్పుడు యుగాలు చేయించాం, వారం రోజులు మళ్ళీ ఏదో ఇబ్బంది వచ్చింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక్కొక్కసారి శుక్రుడు పాడైతే ఆ మహాదశలు నడిచేటప్పుడు కూడా జరుగుతుంది ఇలాంటిది. అలాగే అనవసరమైన లగ్జరీ ఖర్చులు ఇవన్నీ కూడా అవుతున్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి, ఓకే ఇక్కడ ఏదో సిమ్టమ్ రాబోతుంది, దీనికి ఏం చేయాలంటే ఎక్కువ అమ్మవారి ఆరాధన చేయడము. కర్కాటకం వారైతే సర్వసాధారణంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తే చాలా మంచిది. అలాగే మరొక విషయం ఏమిటి అని చూసుకున్నట్లయితే, ఇక్కడ ఈ 4వ అధిపతి ఎవరైతే ఉన్నారో, ఈ 4వ స్థానం ఏదైతే ఉందో, ఈ 4వ స్థానము 4వ అధిపతి ఈ రాసుల్లో ఏదైనా గ్రహం ఉందా అనేటువంటి చూసుకోండి మీరు. తద్వారా కూడా మీకు ఇబ్బంది వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉండండి. ఎక్కువగా ఈ చంద్రుడు మీ యొక్క లగ్నాధిపతి అవుతున్నాడు కాబట్టి మీరు మనసు మీద తీసుకోకండి ఎక్కువగా, ఎందుకంటే మైండ్ కారకుడైన చంద్రుడు అయ్యాడు కాబట్టి దాన్నే తదేకంగా మనం ధ్యానిస్తూ ఉంటా, అది ఇంకా కాస్త ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ యొక్క సిమ్టమ్స్ అనేవి ఒక్కొక్కసారి మనకి మహాదశను బట్టి కొంత ఉంటుంది. ఒక్కొక్కసారి మీకు ఆ గ్రహం ఏదైనా ఆ స్థానాల్లో ఉంటే, అంటే 6వ భావంలోని లేదా వ్యయభావంలోని, 8వ భావంలోని ఏదైనా గ్రహం పూర్తిగా పాడైతే కూడా ఆ యొక్క మహాదశ నడిచేటప్పుడు కూడా మీకు ఆ సిమ్టమ్స్ అనేటువంటివి ఆ రకంగా ఇస్తూ ఉంటాయి. అందులో ఒక్కొక్క గ్రహాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, రవి మీకు స్పాయిల్ అయ్యాడు, అది మీది ఏ లగ్నమైనా కానీ, మేషం నుంచి మీనం వరకు ఎనీ లగ్న సూర్య భగవానుడు 6లో ఉండి పాడయ్యాడు అనుకోండి, అప్పుడు మీకు ఏంటంటే గవర్నమెంట్ వ్యక్తులతోని, తండ్రి లేదా తండ్రి తరపు వారితో గొడవలు అవుతూ దాని సిమ్టమ్ చూపిస్తూ ఉంటుంది. అంటే చిన్న మాట వస్తుంది అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఓకే. లేదా వాళ్ళకి అప్పు ఇప్పించడం ద్వారా, లేదు ఒక్కొక్కసారి సూర్యభగవానుడు 8మంలో ఉండి జరుగుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆకస్మిక సంఘటనలు, అంటే తండ్రికి ఏదో హార్ట్ స్ట్రోక్ రావడం, లేకపోతే మీకే గవర్నమెంట్ నుంచి కొన్ని ఫైన్స్ పడడం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. 12లో ఉండి పాడయ్యాడు అనుకోండి, అది కూడా కొంతవరకు మీకు మీ యొక్క, అంటే మీరు గవర్నమెంట్ రిలేటెడ్ సంబంధించినవి కావచ్చు, పిల్లలకు సంబంధించినవి కావచ్చు, ఏదైనా ఖర్చుల వల్ల, సంతానానికి ఖర్చులు సంబంధించిన విషయంలో ఏదో ఇబ్బంది రాబోతుంది అంటే దానికి సంబంధించిన మీకు ముందుగానే కొంచెం ఈ స్వప్న రూపంలో చూపిస్తూ ఉంటుంది హింట్. ఆ రకంగా 6లో కానీ 8లో కానీ 12వ భావంలో కానీ ఉండేటువంటి గ్రహాలు ఆ విషయంలో ఖర్చుల్ని, ఆ విషయంలో ఇబ్బందుల్ని, ఆ యొక్క విషయంలో గొడవల్ని ఇస్తూ ఉంటుంది. చంద్రుడు అనుకోండి, మీకు మనసు, మీకు చంద్రమహర్దశ నడుస్తుంది, చంద్రుడు 6, 8, 12వ స్థానాల్లో ఉన్నాడు, పాడై ఉన్నాడు. 6, 8, 12 స్థానాల్లో ప్రతిసారి ఇబ్బంది ఉండాలని రూల్ లేదు. ఇప్పుడు అదే కుంభలగ్నం ఉందనుకోండి, 6వ అధిపతి చంద్రుడు, ఆయన 8లో ఉన్న 6లో ఉన్న విపరీత రాజయోగాన్ని ఇస్తాడు. ఇక్కడ మనం ఎగ్జంప్షన్ ఏమిటి అంటే, విపరీత రాజయోగాన్ని ఎగ్జంప్షన్ చేయండి. విపరీత రాజయోగం కాకుండా
మీరు ఎప్పుడైతే ఈ 6, 8, 12 స్థానాల్లో ఉండే గ్రహం పాడైనట్లయితే, అది చంద్రుడైనట్లయితే, ముందు మీకు అది మనసు మీద చూపిస్తుంది ఎఫెక్ట్ అనేటువంటిది. అంటే మానసికమైనటువంటి స్ట్రెస్ని, మనసు మీద దాని యొక్క ప్రభావం అనేటువంటిది చూపిస్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక అదే విధంగా చంద్రుడు తర్వాత కుజుడు మీకు 6, 8, 12 స్థానాల్లో కుజుడు నీచభంగ రాజయోగం, విపరీత రాజయోగాలు కాకుండా స్పాయిల్ అయినట్లయితే, అది మీకు ఇచ్చేటువంటి ఆ మహాదశ అంతర్దశల్లో మీకు ముందుగా చిన్న చిన్న గొడవలు మీ లైఫ్లో జరుగుతూ ఉంటాయి. అది వాహనం మీద వెళ్ళేటప్పుడు వెనక నుంచి ఎవడో వస్తాడు, నువ్వు ఎలా నడుపుతున్నావు అంటాడు, లేకపోతే ఏదో ఒకటి భూమి కొనడానికి వెళ్ళాం, లేకపోతే ఇంట్లో వాళ్ళతో చిన్న చిన్న విషయాలనే పెద్ద గొడవలు అవ్వడం జరుగుతూ ఉన్నాయంటే మీకు నడుస్తున్న కుజమహద్దశ సంథింగ్ గోయింగ్ రాంగ్ అని మీరు అర్థం చేసుకోవాలి. అలా కాకుండా ఆ కుజుడు బాగున్నాడు, చిన్న చిన్న ల్యాండ్స్ డీల్స్లోనే బాగా డబ్బులు వస్తున్నాయి, అప్పుడు ఆ కుజుడు బాగా పనిచేస్తున్నాడు అని అర్థం. ఇక్కడ ఏంటంటే మహాదశ అది ఇచ్చేటువంటి ముందుగా చెప్పేటువంటి సిమ్టమ్ ఏమిటి మీకు ముందుగా అర్థమవుతూ ఉంది. ఓకే, ఇలా జరుగుతుంది కాబట్టి నాకు ఇలా జరగనున్నాయి, ఇలాంటివి వస్తున్నాయి. అందుకే చూడండి, ఎవరికైనా రాహుకేతులు మహాదశలు నడిచేటప్పుడు ఎక్కువగా వాళ్ళకి సర్పాలు కనబడడం, సర్పాలు స్వప్నంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అది మంచిగా ఉన్నాయనుకోండి రాహుకేతులు, వాళ్ళకి పాజిటివ్గా ఇస్తూ ఉంటుంది ఆ రిజల్ట్స్. అలా కాకుండా స్వప్నంలో పాము చుట్టేసినట్టుగా వస్తే రాహుకేతుల యొక్క ప్రభావం బాలేదని అర్థం. ఆ రకంగా బుధుడు గనక మీ జన్మజాతకంలో స్పాయిల్ అయి ఆ యొక్క మహాదశలు అంతర్దశలు నడిచేటప్పుడు అక్కడ కలిగేటువంటి ఫలితాలు ఏమిటంటే, బంధువర్గంతో లేదా మీరు ఏదైనా ఒక కమ్యూనికేట్ చేస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, లేదా ఏదైనా దస్తావేజుల విషయంలో, అగ్రిమెంట్స్ విషయంలో మీకు తెలుస్తూ ఉంటుంది ఆ యొక్క తప్పిదాలు. అంటే ఎలా అంటే అగ్రిమెంట్లో ఏదో మిస్టేక్స్ ఉన్నాయి, లేదా అగ్రిమెంట్ రాద్దాం అనుకునే టైంకి పెన్ను రాయకపోవడం, పెన్ కనబడకపోవడం, లేకపోతే మనం ఒకటి చెప్తే వాళ్ళు ఇంకోటి టైప్ చేయడం, ఇవన్నీ కూడా అగ్రిమెంట్ రూపంలో ఇస్తూ ఉంటుంది ప్రభావం అనేటువంటిది. ఆ రకంగా మనకి గురుగ్రహం గనక మీకు 6, 8, 12 స్థానాల్లో పాడైతే గనక మీకు గురువుల నుంచి వచ్చేటువంటి కొన్ని ఏవైతే ఉంటాయో అవి మీకు అంటే వాళ్ళతో గొడవలు అవ్వడం కానీ, వాళ్ళ యొక్క ఆరోగ్య పరిస్థితి బాగోకపోవడం కానీ, ఆ రకంగా ఏదైనా దత్తక్షేత్రాలు వెళ్దామంటే ఏదో ఆటంకం రావడం కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే మీకు గురుగ్రహం యొక్క మహాదశల అంతర్దశలు మీకు బాగుండట్లేదని సిమ్టమ్ ఇస్తుంది అనమాట. అది శుక్రుడు స్త్రీలకి, వివాహానికి, లగ్జరీ లైఫ్కి, వాహనాలకి, గృహాలకు కారకుడు. ఈ శుక్రుడు యొక్క మహాదశ చాలా మంది వచ్చినప్పుడు ఏమనుకుంటారంటే, నాకేంటంటే శుక్ర మహాదశ వచ్చింది అంటారు. కానీ అది గనక బాగుందా బాగోలేదా మీకు సిమ్టమ్స్ ఎలా తెలియాలి? మీరు స్త్రీలతో అనవసరమైన గొడవలు అవుతున్నాయి, శుక్రుడు ఎక్కడో స్పాయిల్ అయ్యాడు, స్త్రీల ద్వారానే అనుకూలత, స్త్రీల ద్వారానే బాగా కలిసి వస్తుంది, శుక్రుడు బాగున్నాడు, శుక్ర మహర్దశ బాగుంటుందని అర్థం. శని రోగానికి కారకుడు, మీకు స్వప్నంలో కానీ లేదా బయట మీ యొక్క స్థితిగతుల్లో కొంచెం హెల్త్ పరంగా ఇబ్బంది ఉంది అంటే ఖచ్చితంగా మీకు అది రోగానికి దారి తీయనుంది అని అర్థం చేసుకోగలగాలి. కాబట్టి ఈ రోగకారకుడు, రోగానికి ఈ యొక్క సిమ్టమ్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఎఫెక్ట్ ఇస్తూ ఉంటాయి. కాబట్టి ఈ గ్రహాలు ఏవైతే ఉన్నాయో మనకి కుంభం నుంచి మన మేషం నుంచి మీనం వరకు మీకు నడుస్తున్న మహాదశలు మీకు శుక్ర సంబంధించినటువంటి ఏవైనా, ఇప్పుడు చూడండి ఇందాక మనం అనుకున్నాం శుక్రుడు కనుక బాగోపోతే స్త్రీలతో అని, అది ముఖ్యంగా వివాహ సమయంలో అబ్జర్వ్ చేయాలి. అది అంటే వివాహం అనుకుంటున్నాము కానీ ఎప్పుడు ఏదో ఒక శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయాలకు వెళ్తుంటే ఎక్కడో ఆటంకం కలుగుతుంది అంటే మీరు అక్కడ ఆ శుభకార్యం చేయించుకోవాలనుకునే విషయంలో ఏదో దోషం ఉంది అని మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఎన్ని దోషాలున్నా ఏమున్నా కానీ మీరు గనక నిత్యము లలితా సహస్రనామాలను గనక శ్రవణము లేదా పఠనం చేసినట్లయితే 100% బాగుంటుంది. శ్రీమాత్రే నమః.